జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం ఎన్నో ఆధ్యాత్మికత సంస్థలు అనేవి ఉన్నాయి. ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి ప్రబోధాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆధ్యాత్మిక సంస్థని స్థాపించారు. అంటే ఈ సంస్థ యొక్క దీన్ని స్థాపించడంలో గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, మొదటిగా నేను స్థాపించిన ఈ సంస్థ ట్రూత్ వివేకామృతం. ఓకే, ట్రూత్ వివేకామృతం ద్వారా గత 10 సంవత్సరాలుగా నేను నిరంతరం జ్ఞానాన్ని 10 మందికి అందివ్వటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు నిజంగా అన్నారు కదా, అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, మళ్ళీ మీరు చేసే ప్రయత్నం ఏంటి, దాన్ని వివరించమని అడిగారు నన్ను. అవును, అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ప్రతి మనిషిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి తమ వంతు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొదటిగా ఈ సందర్భంలో ఆ గురువులందరికీ మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. నిజంగా గురువులందరూ విశేషమైన ప్రయత్నాన్ని చేస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా నమస్కరించుకుంటున్నాను. మరి ఈ సంస్థను నేను ఎందుకు పెట్టానని కదా మీరు అడిగిన ప్రశ్న. అవును సార్. రాముడు ఎంత విలువైన వాడో, కృష్ణుడు ఎంత విలువైన వాడో, జీసస్ క్రైస్ట్ ఎంత విలువైన వాడో ఈ గురువులందరూ తెలియజేశారు. అవును, వాళ్ళందరూ విలువైన వాళ్ళే. అలాగే కాశీ ఎంత విలువైందో, తిరుపతి అనే పుణ్యక్షేత్రం ఎంత విలువైందో ఈ గురువులందరూ తెలియజేశారు. ఆ క్షేత్రాలన్నీ విలువైనవే. అలాగే పువ్వు ఎంత విలువైందో, పసుపు ఎంత విలువైందో, కొబ్బరికాయ ఎంత విలువైందో, తులసి ఎంత విలువైందో, వాటిలో ఎంత అద్భుతాలు పొసిగి ఉన్నాయో ఈ గురువులందరూ మనకు తెలియజేశారు. అవును, అవన్నీ విలువైనవే. అలాగే పూజ ఎంత విలువైందో, ధ్యానం ఎంత విలువైందో, పిరమిడ్ ఎంత విలువైందో, శ్వాస ఎంత విలువైందో ఈ గురువులందరూ తెలియజేశారు. అవన్నీ విలువైనవే. కానీ అందరి విలువ, అన్నిటి విలువ తెలుసుకున్న మనం ఎంత విలువైన వాళ్ళమో మనకు తెలియజేయాలి. సరిగ్గా నా ప్రయత్నం మీ విలువల్ని మీకు తెలియచేయటం కోసమే. మనిషి ఎంత విలువైన వాడో, మనిషి అంతరంగంలో ఎంత అద్భుతమైన జ్ఞానం పొసిగి ఉన్నదో ఆ జ్ఞానం యొక్క శక్తి సామర్థ్యాన్ని మీకు రుచి చూపించడానికో, నా విలువనో మరొకరి విలువలనో తెలియచేయటానికి నా ప్రయత్నం కాదు. ఒక్కసారి మీరు అంతర్ముఖులైతే, అంతర్లీనంగా ఉన్న మీ శక్తిని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు మీ వినిమయంలోకి తెచ్చుకోగలిగితే అద్భుతాలు స్వయంగా మీరే చేయటం సుసాధ్యమే అని తెలియచేయటం కోసమే నా ప్రయత్నం. అనేక సంస్థలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో సాధనా మార్గాల గురించి ప్రబోధిస్తూనే ఉన్నారు. కానీ నేను నమ్ముతున్నది, నేను ప్రబోధించడానికి ప్రయత్నిస్తున్నది ఒకటి, కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే మానవుని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఇతరత్ర ఎన్నో మార్గాలు ఉండి ఉండవచ్చు, ఎన్నో సాధనలు మనిషికి అందుబాటులో ఉండి ఉండవచ్చు. కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే ఆధ్యాత్మిక పరిణితి సుసాధ్యం. ఇది ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఒక్క సాధకుడు అర్థం చేసుకునే తీరాలి. నన్ను నమ్మక్కల్లా, నేను చెప్తున్న ఈ అంశానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. మీరు నన్నో ఇంకెవరినో విశ్వసించాల్సిన పనేం లేదు. మళ్ళీ చెప్తున్నా, కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే, ఆత్మజ్ఞానం ద్వారానే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఈ అంశం కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నది. భగవద్గీతనే మనం ప్రమాణంగా తీసుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయం, ఆ శీర్షిక
జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఓకే. అందులో 25వ శ్లోకం నుండి 42వ శ్లోకం దాకా మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అందులో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, వాటి వలన వచ్చే ఉపయోగాలు ఏంటి, శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్న మార్గం ఏమిటి తెలియజేశారు. ఒకసారి మనం అధ్యయనం చేస్తే 25వ శ్లోకం నుండి 31వ శ్లోకం దాకా మానవుడికి అంటే ఒక సాధకుడికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్ని సాధనా మార్గాలు ఉన్నాయో వాటి అన్నిటి గురించి తెలియజేస్తూ, వాటి వలన వచ్చే ఉపయోగాల గురించి కూడా తెలియజేస్తూ 32వ శ్లోకంలో ఈ సాధనా మార్గాలు కాకుండా వేదంలో అనేకమైన సాధనా మార్గాల గురించి ప్రతిపాదించడం జరిగింది. కానీ ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే వీటి వలన ఫలితం ఉంటుంది అని తెలియజేస్తూ 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. 4వ అధ్యాయం 33వ శ్లోకం భగవద్గీతలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది తెలియజేస్తూ 4వ అధ్యాయం 38వ శ్లోకంలో చాలా విశేషంగా చెప్పారు. 4వ అధ్యాయం 38వ శ్లోకాన్ని మనందరం అధ్యయనం చేస్తే చాలా విశేషంగా చెప్పబడింది. ప్రపంచములో జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. కాబట్టి ప్రేక్షకులందరూ భగవద్గీతని ప్రామాణికంగా తీసుకోండి. 4వ అధ్యాయం 25వ శ్లోకం నుండి 31వ శ్లోకం దాకా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్నో సాధనా మార్గాలు ఉన్నాయని గీతాచార్యులని శ్రీకృష్ణుడు తెలియజేస్తూ 32వ శ్లోకంలో వేదాల్లో ఇంకా అనేక సాధనా మార్గాల గురించి కూడా ప్రస్తావించారన్న అంశం కూడా తెలియజేస్తూ ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే నీకు ఉపయోగపడతాయని హితోపదేశాన్ని చేశారు. మరి ముఖ్యంగా 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనదని ఆయన ఎంఫసైజ్ చేసి నొక్కి ఒక్కాణించి చెప్పారు. అంతేకాదు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ప్రపంచములో జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని తేట తెల్లని చేశారు. అక్కడ దాకా ఎందుకండి, మనం పరమ ప్రమాణంగా వేదాలను తీసుకుంటాం, వేదాంతం అంటే మహావాక్యాలను తీసుకుంటాం. ఆ మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని మీ అందరూ వింటూనే ఉన్నారు కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏంటండి? విజ్డమ్ ఈజ్ గాడ్, జ్ఞానమే దైవం. గీతాచార్యులైన శ్రీకృష్ణుడేమో జ్ఞానము ద్వారా దైవం అని చెప్తే వేదాలు జ్ఞానమే దైవం అని తేట తెల్లని చేశాయి. కాబట్టి సాధకులందరికీ వినయపూర్వకంగా నమస్కరించుకుంటూ నేను విన్నవించుకుంటున్నాను, అయ్యా కేవలం జ్ఞానం ద్వారానే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఎన్నో మార్గాలు ఉంటే ఉండి ఉండవచ్చు, ఇతరోత్తర అనేక మార్గాలు ఉంటే ఉండి ఉండవచ్చు. కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఎందుకంటే మానవుడి యొక్క ఆలోచన సంవిధానంలో పరివర్తన రాకుండా ఎన్ని సాధనలు చేసినా ఏ ఉపయోగం లేదు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.